నమస్కారం, వెల్కమ్ టు సషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి. బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సిఏఏ అమలు ముస్లింలపై శరాఘాతం లాంటిదని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. నంద్యాలలో ప్రశాంతంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు. భారత ఎన్నికల సంఘం సాధారణ ఎన్నికల షెడ్యూల్ వెలువరిచిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు రిటర్నింగ్ అధికారులను ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలను ఆదేశించారు. ఆదివారం ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్ట అమలుపై జిల్లా ఎన్నికల అధికారులు తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, డిఆర్ఓ పద్మజ తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసీసీ అమలును పటిష్టంగా అమలు చేయాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా సంబంధిత అధికారులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సివిజిల్ యాప్ కు ప్రజల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని మరింత బలోపేతం చేసి యాప్ నుండి వచ్చే ఫిర్యాదులకు 100 నిమిషాలలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంసీసీ, ఎఫ్ఎస్టీ టీంలు పర్యటించేందుకు సోమవారం ఉదయంలోగా వాహనాలను అందుబాటులో ఉంచాలని డిటిఏను ఆదేశించారు. ఎఫ్ఎస్టీ టీంలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రవర్తన నియమావళిపై 100% పూర్తిస్థాయి దృష్టి సారించి చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని గ్రామ పంచాయతీలు, సచివాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న రాజకీయ పార్టీలకు చెందిన బ్యానర్లు, పోస్టర్లు, స్టిక్కర్లు, ఫోటోలను, ఇతర క్యాలెండర్లు, జెండాలను బస్టాండ్, రైల్వే స్టేషన్ లో రోడ్డుకి ఇరువైపులా ముఖ్య కూడలి ప్రాంతాల్లోని అన్ని హోర్డింగులను రిటర్నింగ్ అధికారులు, సంబంధిత ఏఆర్ఓలు, ఎంపీడీఓలతో మాట్లాడి తక్షణమే తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్, ఏపీఎస్పీ, డీసీఎల్, ఎగ్జిక్యూటివ్ ఆన్ గోయింగ్ వర్కులు మినహా కొత్త పనులు ఏవీ చేపట్టవద్దని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల జాబితాను సోమవారం సాయంత్రంలోగా అందజేయాలన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం సిఏఏ చట్టాన్ని అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలు ముస్లింలపై శరాఘాతం లాంటిదని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పేర్కొన్నారు. స్థానిక కార్యాలయంలో ఎమ్మెల్సీ మీడియా సమావేశం నిర్వహించి సిఏఏ అమలు చేయడం వల్ల జరిగే పరిణామాలు, ముస్లింలపై ప్రభావం ఎలా ఉంటుందనే విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019వ సంవత్సరంలోని సిఏఏ బిల్లును పాస్ చేసుకోవడం జరిగిందని, అయితే నేడు ఆ బిల్లును 4 సంవత్సరాల తర్వాత అమలు చేయాలని చేస్తున్న చర్యల్లో ఎంతో దురుద్దేశం ఉందన్నది గ్రహించాలన్నారు. సిఏఏ అన్నది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని, ఇది పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో ఉన్న ముస్లింయేతరులైన హిందువులు, జైనులు, బుద్ధిస్టులు, క్రిస్టియన్స్, అక్కడ ఇబ్బందులు పడుతున్న వారు, ఇండియాకు వచ్చిన వారికి భారత ప్రభుత్వం సిటిజన్షిప్ ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు. ఆ చట్టాన్ని అమలు చేయడం మంచిదని, అయితే ముస్లింయేతరులు అని చెప్పకుండా ఆర్టికల్ 14 ప్రకారము ఒక మతం, ఒక వర్గం గురించి రాజ్యాంగానికి వ్యతిరేకంగా అమలు చేయడం అన్నది చట్టవిరుద్ధమన్నారు. ఈ విషయాన్ని పార్లమెంట్ లో వ్యతిరేకించారన్నారు. దేశంలో అన్ని ప్రాంతాలలో ఒకే విధమైన నిబంధనలు అమలు కావాలే తప్ప ఒక రాష్ట్రంలో ఒకలాగా, మరో రాష్ట్రాల్లో ఒకలాగా ఉందన్నారు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం సెంటిమెంట్ ఆధారంగా చేపడుతున్నారన్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు మాత్రం ఎవరికి నష్టం వస్తుంది, ఎలా ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు, ఇది ఎవరికి నష్టం కలిగిస్తుందన్న విషయాలను పట్టించుకోకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఎలాగైనా అందలం ఎక్కాలన్న ఉద్దేశంతో బీజేపీ విధానాలకు మద్దతు పలుకుతున్నారని విమర్శించారు. యాక్ట్ 14 ను దెబ్బతీసే విధంగా ఉన్న చట్టాలను అమలు చేస్తున్న బీజేపీ, టీడీపీల వ్యవహారాన్ని ప్రజలు గమనించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి సిఏఏ అమలు విషయాన్ని పార్లమెంటులో ఎంపీచే సిఏఏ తప్పుల తడికగా ఉందన్న విషయాన్ని సమర్థించము అని చెప్పడం జరిగిందన్నారు. సిఏఏ అమలులో ముస్లింలు కూడా చేర్చాలని కోరుతూ, అలాగే ముస్లిం పర్సనల్ లా బోర్డును సంప్రదించి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి
పార్లమెంట్ కు సమర్పించడం జరిగిందన్నారు. అందరినీ సమానంగా గౌరవించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు. ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్న బీజేపీ విధానాలకు వత్తాసు పలుకుతున్న చంద్రబాబు నాయుడుకు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు సాదిక్ బాషా, కలాం బాషా, ఆరిఫ్ నాయక్, సమ్మద్ హాజరయ్యారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మైనార్టీలకు కొత్తగా బీజేపీ ఒక శరాఘాతం లెక్క సిఏఏ అనే ఒక ఇష్యూను మళ్ళీ తెరపైకి తీసుకురావడం జరిగింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది యాక్చువల్గా బీజేపీ ప్రభుత్వము 2019లోనే బిల్లు చేసి పాస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడంలో వాళ్ళ ఉద్దేశం ఇది. దాదాపు ఎలక్షన్స్ నెల రోజుల్లో 2 నెలల్లో స్టార్ట్ అవుతాయనక ఇప్పుడు అమలు చేస్తామని చెప్పడంలో ఉద్దేశం ఏంది. మెయిన్ థింగ్ ఏమి అంటే వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ డెవలప్మెంట్ యాక్ట్ మీద, వాళ్ళు ప్రజలకు చేసే మంచి మీద, పెట్రోల్ ధరల మీద, సరుకుల మీద, ఇంకో దాని మీద ఎలక్షన్స్కి ఎప్పుడు పోరు. వాళ్ళు సెంటిమెంట్గా ఇబ్బంది పెట్టడము, సెంటిమెంట్తో పోవడమే జరుగుతూ ఉంది. గతంలో కూడా సర్జికల్ స్ట్రైకు, బాలాకోట్ అట్లాంటి ఇష్యూ మీదనే ఎలక్షన్స్లో సక్సెస్ కావడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా అటువంటి ఒక దురుద్దేశంతో వాళ్ళు ఈరోజు మళ్ళీ ఇది తీసుకోవడం జరిగింది. సిఏ వల్ల మైనార్టీ సోదరులు ఎందుకు భయపడతా ఉన్నారు ఏమి అనేది విషయం. సిఏ అనేది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 కంట్రీస్లో ఉన్నటువంటి ముస్లిమేతరులు, హిందువులు, క్రిస్టియన్సు, జైన్సు, బుద్ధిస్టు అలా 6 క్యాస్ట్ల వాళ్లకు అక్కడ వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళని తీసుకుని వచ్చేసి ఇండియాలో వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తామని చెప్పేసి 2014కు 5 సంవత్సరాల క్రితం ఇస్తామని చెప్పేసి ఒక యాక్ట్ వల్ల తీసుకొని వస్తామని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే 6 మతాలకు ఇవ్వడం అనేది ఇండియాలో సిటిజన్షిప్ ఎవరికైనా ఇవ్వడము, వాళ్ళు నష్టపోయిన వ్యక్తులకు మనం హక్కున చేర్చుకుంటామనేది తప్పేమీ కాదు. కేవలము ఆ 6 క్యాస్ట్లను ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ముస్లింలకు లేకుండా ఉండడము అనేది ఆర్టికల్ 14 ప్రకారము మన రాజ్యాంగంలో ఒక క్యాస్ట్ గురించి, తర్వాత ఒక మతం గురించి, ఒక కలర్ గురించి ఎప్పుడైనా సరే రాజ్యాంగంలో బేసిక్ రైట్ లో విరుద్ధం. అది పార్లమెంటులో కూడా చేయకూడదని క్లియర్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ ఇంకోటి కానీ ఉన్నాయి. హిందువులకందరికీ సిటిజన్షిప్ ఇస్తా ఉన్నారు అని చెప్పేపాటైతే శ్రీలంక ముస్లిం హిందువులు కూడా మన సంతతి, భారత సంతతి, 200 సంవత్సరాలు కానీ ఎప్పుడన్నా కానీ వాళ్ళకి ఎందుకు సిటిజన్షిప్ ఇవ్వడం లేదు. అలాగే అస్సాము, మేఘాలయ, మణిపూరు, నాగాలాండ్, త్రిపురలో ఈ సిఏ ఇంప్లిమెంట్ కాదు. ఒక రూలు అన్ని చోట్ల కంట్రీ అంతా ఒకటే రకంగా ఉండాలి తప్ప సౌత్ ఇండియాలో ఉన్నటువంటి శ్రీలంక వాళ్లకు ఇవ్వము, నాగాలాండ్ కొండ ప్రాంతాల్లో ఉండే చోట ఇంప్లిమెంట్ చేయము. ఈ 3 కంట్రీస్ వాళ్ళకి మాత్రమే ఇంప్లిమెంట్ చేయడం అనేది ఎన్ని తప్పుల తనిఖీలుగా ఈ సిఏ ఉంది అనే విధానము మనకు క్లియర్గా అర్థమవుతాం. కేవలం రాజకీయ లబ్ధి, రాజకీయంగా ఒక సెంటిమెంట్ను క్రియేట్ చేసి దానివల్ల లాభం పొందాలనే ఒక దురుద్దేశంతో బీజేపీ వాళ్ళు ఈరోజు దీన్ని అమలు చేయడం జరిగింది. 2019లో యాక్ట్ అయ్యి ఈ రోజు వరకు అమలు చేయకుండా ఇప్పుడు 2 నెలల ముందు ఎలక్షన్ ఉందనగా ఇప్పుడు మళ్ళీ చెప్పడంలో ఉద్దేశం ఏమి? బీజేపీ చెప్పిన దాని ప్రకారం మేము అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. అప్పుడు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కదా. ఈ నెలలో ఏమవుతోంది? మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేస్తున్నారు అంటే ఆయన స్వలాభం, ఎవరు నష్టపోతా ఉన్నారు, రాష్ట్రానికి ఏం నష్టం జరుగుతోంది, మైనార్టీలకు ఏం నష్టం జరుగుతోంది, హిందువులకు ఏం నష్టం జరుగుతోంది, ఈ చట్టంలో ఏముంది, ఏమీ పట్టం. తను ఏ రకంగా కావాలి, తను కేసుల నుంచి ఏ రకంగా తప్పించుకోవాలి, తను ఏ రకంగా అందలం ఎక్కాలి, ఇది తప్ప వేరే ఏమీ పట్టవు. దానిలో భాగంగానే మొన్ననే మనం అందరం చూసాము, సిఏకి మద్దతు, ఏం నష్టం లేదని చెప్తాం. రైట్ ఆఫ్ ఈక్వాలిటీనే దెబ్బతీసే రకంగా ఉంటే దానికి కాకోకుండా చెప్పడం అనేది ఎంతవరకు న్యాయం అది? ఇకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటులో క్లియర్గా చెప్పినప్పుడే చెప్పారు వాళ్ళు ఏమని, ఇది తప్పుల తడికెగా ఉంది, ఒక క్యాస్ట్ను తీసివేసి మిగతా క్యాస్ట్లను చేయడము పద్ధతి కాదు, ముస్లింలను కూడా కలుపుకొని చేసే పాటైతేనే బాగుంటుంది అని క్లియర్గా చెప్పడం జరిగింది. అదే రకంగా ముస్లిం పర్సనల్ లా బోర్డుతో కూడా సంప్రదించి దీన్ని అమలు చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నామని క్లియర్గా పార్లమెంట్లో చెప్పడం జరిగింది. అదే రకంగా అసెంబ్లీలో బిల్ పాస్ చేసి
చేయడం, ఈ రకంగా ఉంటేనే మేము చేస్తామని చెప్పేసి క్లియర్గా అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కూడా జరిగింది. మేము మైనార్టీలతో ఉంటామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళొక్కసారి అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం వల్ల క్లియర్గా తెలపడం అయితే జరిగింది. ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలు ఎంత రకంగా గౌరవిస్తారో, ముస్లింల మనోభావాలు ఏ రకంగా గౌరవిస్తారో, క్రిస్టియన్ల మనోభావాలు కూడా అదే రకంగా అందరినీ సమానంగా గౌరవించే వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రకంగా చేస్తూ ఉన్నటువంటి బీజేపీకి ఒత్తాస పలుకుతున్నటువంటి చంద్రబాబు నాయుడుకు ఖచ్చితంగా ఎలక్షన్స్లో. అందరికీ నమస్కారం. ఏదైతే సిఏఏ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకువచ్చి మత కలహాలు సృష్టించి మైనార్టీలకి అభద్రభావం సృష్టించే విధంగా గతంలో చర్యలు చేపట్టిన దానికి ఎంతోమంది మైనార్టీస్ ఆందోళనలు చేపట్టిన రోజులున్నాయి. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు రాబోయే కాలంలో మనకు ఎలా ఉంటుందో అనే ఆలోచన ఉండే విధంగా ఉంటే, కానీ ఈరోజు చూస్తే తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు బీజేపీతో పొత్తుకు తీర్చుకోవడానికి మా భవిష్యత్తుని పణంగా పెడుతూ వాళ్ళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన లేకుండా అధికారం కోసమే వెంపలాడుతూ మైనార్టీ భవిష్యత్తుని మద్దతు ఇవ్వడం అనేది ఘోరంగా ఉంది. మనం గతంలోనే చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానివ్వండి, మైనార్టీస్ ఇబ్బంది పడే రకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వాళ్ళ మత పెద్దలతో మాట్లాడి దాంట్లో మార్పులు చేర్పులు చేస్తేనే మేము దీన్ని ఒప్పుకుంటామని చెప్పిన సంఘటనలు ఉన్నాయి. లేకపోతే మేము దీనికి సిఏఏకి మద్దతు ఇవ్వమని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలోనే మైనార్టీకి వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇవ్వడం కానివ్వండి, ఎంతోమంది మైనార్టీలు పిల్లలు ఎవరైనా సరే ఈరోజు పెద్ద పెద్ద చదువులు చదివి పేద మధ్య తరగతి కుటుంబాలలో కానీ ఒక స్థాయిలో ఉన్నారు అని అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి, ఈ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అంటూ 4% రిజర్వేషన్ రావడం వల్ల మైనార్టీలే అని కాదు, ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలు, ఓసీలు, అసలు కుల మతాలకు ఎక్కడ విభేదాలు చూడకుండా మానవతా దృక్పథంతో అన్ని కులాలను దగ్గర చేర్చుకుంటూ మా ప్రజలందరూ ఒకటే అనే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తూ మైనార్టీలకు మంచి చేస్తుంటే, రాజకీయ పరంగా ఎలాగైనా మేము రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి బీజేపీ చేసే కుట్రలకు లోకల్గా జనసేన, టీడీపీ మద్దతిస్తూ ఈరోజు మైనార్టీల ద్రోహులుగా మారారు. రాష్ట్రంలో మా ఇంటి ఇరుగు పరుగుల చూసుకుంటే ప్రతి ఒక్కరం అన్నాదమ్ముల్లా, అక్కా చెల్లెల్లా ప్రతి ఒక్కరం కలిసి ఉంటే ఈరోజు ఓర్వలేని రాజకీయ నాయకులు ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు మా అందరిలో చిచ్చు పెడుతూ కుల రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. కానీ రాబోయే కాలంలో గట్టిగా బుద్ధి చెప్పి వైఎస్ఆర్సీపీ ఏదైతే మద్దతు ఇస్తూ మైనార్టీస్ మద్దతు ఇస్తున్న వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టి మైనార్టీలే కాదు అందరం కలిసి వాళ్ళ బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు ఆదివారం నిర్వహించడం జరిగింది. నంద్యాల పరిధిలో 7 పరీక్షా కేంద్రాలను అధికారులు కేటాయించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే 2వ సెషన్ 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించారు. ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి పరిశీలించి పకడ్బందీ పరీక్షల నిర్వహణకు తగిన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పకడ్బందీగా చర్యలు చేపట్టామన్నారు. ముందస్తుగా పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులను తనిఖీ చేసి పరీక్షా హాల్లోకి అనుమతించామన్నారు. ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి. బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సిఏఏ అమలు ముస్లింలపై శరాఘాతం లాంటిదని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. నంద్యాలలో ప్రశాంతంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.